హలో అండి అందరికీ. వేసవి సెలవుల్లో పిల్లలకి ఈ విధంగా సగ్గుబియ్యంతో స్నాక్స్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి. ఇవి ఒక నెల వరకు నిల్వ ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఎలా చేసుకోవాలో చూద్దామండి. అందుకోసం ముందుగా డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకోవాలి. నూనె పోసుకున్న తర్వాత నూనె బాగా హై ఫ్లేమ్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ సగ్గు బియ్యాన్ని వేసుకొని వేపుకోవాలండి. చూడండి, వెంటనే పైకి ఈ విధంగా పైకి రావాలి. అప్పుడే ఇవి బాగా వేగుతాయి, అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా పొంగాలండి సగ్గుబియ్యము. అప్పుడే ఇవి కరకరలాడుతూ వస్తాయి. ఈ విధంగానే సగ్గుబియ్యాన్ని అన్నింటినీ వేపుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఇందులో వేసుకోవటం కోసం 1 కప్పు సగ్గుబియ్యానికి 1/2 కప్పు వరకు అటుకులు తీసుకొని వేపుకున్నాను. ఈ అటుకులు కూడా నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేపుకోండి, లేకపోతే అటుకులు కొద్దిగా నూనె పీల్చేస్తాయి. అటుకులు కూడా వేగిన తర్వాత ఇందులో పల్లీలు వేసుకొని వేయించుకోవాలండి. పల్లీలు వేగిపోయాయి. తర్వాత పుట్నాల పప్పును వేసుకొని దోరగా వేయించుకోండి. పుట్నాల పప్పు ఈ విధంగా గరిటతో రాకపోతే టీ స్టైనర్ తోటి తీసుకొనైనా తీసుకోవచ్చండి. తర్వాత కొద్దిగా ఒక 2 రెమ్మల వరకు కరివేపాకును వేసుకొని వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని మిక్స్ చేసుకోవటం కోసం ఒక బౌల్ తీసుకొని అందులో సగ్గుబియ్యాన్ని వేసుకోవాలండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను. సగ్గుబియ్యం ఈ విధంగా నలిపితే మెత్తగా అవ్వాలి, అప్పుడే బాగా పర్ఫెక్ట్గా వేగినట్లు. తర్వాత అందులోనే అటుకులు, పల్లీలను, పుట్నాల పప్పులను, అలాగే కరివేపాకును, రుచికి సరిపడినంత సాల్టు వేసుకొని వీటన్నింటినీ బాగా కలిసే వరకు కలుపుకోవాలండి. చూడండి, ఇవన్నీ కలిసిపోయాయి. ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూన్ వరకు కారాన్ని వేసుకొని కలుపుకోవాలండి. కారాన్ని చివరిగా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అంతేనండి, సగ్గుబియ్యం స్నాక్స్ రెడీ అయిపోయాయి. వీటిని ఒక గ్లాస్ సీసాలో కనుక వేసి పెట్టుకున్నారంటే ఒక నెల వరకు నిల్వ ఉంటాయండి. అలాగే పిల్లలు వేసవి సెలవుల్లో చాలా ఇష్టంగా తింటారండి వీటిని. ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.